వెల్కమ్ టు స్టూడెంట్స్. దిస్ ఈజ్ అవర్ రమేష్ సార్ అకౌంటెన్సీ క్లాస్ రూమ్. ఓకే, మనకి అకౌంటింగ్ ఫర్ సర్వీస్ ఆర్గనైజేషన్స్ నుంచి లాస్ట్ యూనిట్ ఏదైతే ఉందో సాధారణ బీమా అనేది మనకి చాప్టర్ చెప్పుకోవడం జరుగుతుంది. యూనిట్ 5 మాట సాధారణ బీమా. ఆల్రెడీ దీని ముందు చాప్టర్ కూడా బీమా కంపెనీల మాట 4th యూనిట్. అయితే దానికి దీనికి సేమ్ సిలబస్ కానీ డివైడ్ చేసి పెట్టాడు. కారణం ఏంటంటే ఇక్కడ సాధారణ బీమా ఆల్రెడీ ఇది పాతదే. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నదేమో డేటా ఏంటంటే జీవిత బీమా కానీ మరే ఇతర బీమా అయినా దాన్ని సాధారణ బీమా అంటారు. అంటే ముందు నేర్చుకున్నది ఏంటంటే జీవిత బీమాకు సంబంధించినవి. ఇది సాధారణ బీమా అంటే జనరల్ ఇన్సూరెన్స్. సాధారణ బీమా వ్యాపారాన్ని కేంద్ర ప్రభుత్వం మే 13, 1971 జాతీయం చేసింది. ఎప్పుడంటే 1971 మే 13. అదేవిధంగా ప్రత్యేకంగా సాధారణ బీమా వ్యాపార చట్టము 1972ను లోక్సభ ఆమోదించింది. ఈ చట్టాన్ని అనుసరించి సాధారణ బీమా వ్యాపారాన్ని నిర్వహించడానికి భారత సాధారణ బీమా కార్పొరేషన్ ఏదైతే ఉందో జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటాం నెలకొల్పడం జరిగింది. ఇక్కడ మనకి భారత సాధారణ బీమా కార్పొరేషన్కు 4 అనుబంధ సంస్థలు ఉన్నాయి. ఏంటి సాధారణ బీమాకు అనుబంధ సంస్థలు? నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ కలకత్తా, అదేవిధంగా న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ న్యూఢిల్లీ, ఓరియంటల్ ఫైర్ అండ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ న్యూఢిల్లీ, యునైటెడ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ మద్రాస్. ప్రస్తుతం భారతదేశంలో సాధారణ బీమా వ్యాపారాన్ని భారత సాధారణ బీమా కార్పొరేషన్ 4 అనుబంధ సంస్థల ద్వారా నిర్వహిస్తుంది. ఏంటవి? సాధారణ బీమా వ్యాపారాన్ని 3 రకాలుగా విభజించవచ్చు అన్నాడు. అగ్ని బీమా, ప్రమాద బీమా, సముద్ర బీమా. అంటే సింపుల్గా చెప్పాలంటే ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు బీమా క్లెయిమ్ అవుతుంది కదండి మనకి, అది అగ్ని బీమా మాట. ప్రమాద బీమా అంటే యాక్సిడెంట్ జరిగినప్పుడు క్లెయిమ్ అవ్వేది. సముద్ర బీమా మెరైన్ అంటే ట్రాన్స్పోర్టేషన్, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఇన్ సీ మాట. కాబట్టి సాధారణ బీమా కంపెనీ ప్రతి తరహా వ్యాపారానికి ప్రత్యేక రెవెన్యూ ఖాతాను తయారు చేయాలన్నమాట. అంటే ఏదైనా రెవెన్యూ అకౌంట్ అనేది అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. అదేవిధంగా ఆస్తులు బట్టి ఉంటుంది. అగ్ని బీమా, సాధారణ బీమా మరియు ప్రమాద బీమా వ్యాపారం చేసే కంపెనీలు తమ రెవెన్యూ ఖాతాలను విడివిడిగా తయారు చేస్తాయి. సాధారణ బీమా కంపెనీ అన్ని వ్యాపారాలను నిర్వహిస్తున్నప్పుడు వరుసల పద్ధతిలో రెవెన్యూ ఖాతాను తయారు చేయడం జరుగుతుంది. మనకి సాధారణ బీమా ప్రైవేట్ కంపెనీలు ఇక్కడ ఉన్నాయన్నమాట. ఏంటవి? కేంద్ర ప్రభుత్వం సాధారణ బీమా చట్టానికి కొన్ని మార్పులు చేస్తూ ఏప్రిల్ 2002 నుండి ప్రైవేట్ కంపెనీలను కూడా సాధారణ బీమా వ్యాపారం చేయడానికి అనుమతించడం జరిగింది. ఏంటి? కింద ఉన్నవన్నీ ప్రైవేట్. ఐసిఐసిఐ లాంబోర్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, ఐఎఫ్సిఓ టోక్యో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, బజాజ్ అలియన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, హెచ్డిఎఫ్సి చట్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, చోళా మండలం జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ లిమిటెడ్, టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, రాయల్ సుందరం అలియన్స్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్. ఇవన్నీ మనకి సంబంధించిన ప్రైవేట్ కంపెనీల మాట. అదేవిధంగా ఇక్కడ బీమా నియంత్రణ, వృద్ధి మరియు అభివృద్ధి అథారిటీ నిబంధనలు. రెవెన్యూ ఖాతా ఫామ్ బిఆర్, పారదర్శక ఖాతా ఫామ్ బిపిఎల్, ఆస్తులు బట్టి ఫామ్ బిఎస్. భారతదేశంలో జీవిత బీమా వ్యాపారాన్ని నియంత్రించడానికి 1990లో కేంద్ర ప్రభుత్వం బీమా నియంత్రణ అథారిటీ స్థాపించింది. ఈ అథారిటీ ప్రకారం మనకి 2002 1930 బీమా చట్ట ప్రకారం రూపొందించిన ఆస్తుల పట్టిని తయారు చేయడం జరుగుతుంది అన్నమాట. చూడండి. అదేవిధంగా రెవెన్యూ అకౌంట్ ఇంతవరకే నేను చెప్పాను. రెవెన్యూ అకౌంట్ అనేది మనకి అక్కడ ఏదైతే బీమా కంపెనీలోకి మనం రావడం జరుగుతుందంటే బీమా కంపెనీ మనది అనుకొని ఫీల్ అవ్వాలి. రిసీవింగ్స్ ఏవైతే ఉన్నాయి, ప్రీమియమ్స్ కాదు, కమిషన్స్ అవ్వచ్చు, ఛార్జీలు కావచ్చు, ఇలాంటివి ఏవైనా జీవిత బీమా వ్యాపారాన్ని కానీ మరే ఇతర బీమానైనా సాధారణ బీమా అంటారని పైన చెప్పడం జరిగింది. బీమా చట్ట ప్రకారం ప్రతి బీమా వ్యాపారానికి అగ్ని, సముద్రం, యాక్సిడెంట్ ఏవైతే ఉన్నాయో ప్రమాద బీమాలు ఖాతాలను తయారు చేయాలి. జీవిత బీమా వల్లే కాకుండా సాధారణ బీమాలో పాలసీలను 1 సంవత్సరానికి జారీ చేస్తారు. ఓకే. అదేవిధంగా ఇక్కడ సమాప్తం కానీ నష్ట భయాలను రిజర్వ్. ఇక్కడ ఏదైతే రిజర్వ్ ఫర్ అన్ఎక్స్పెక్టెడ్ రిస్క్స్ అనుకోకుండా ఏవైతే మనకి సాధారణ బీమా కంపెనీలు సంవత్సర కాలానికి మాత్రం బీమా పాలసీ సంవత్సరానికి మాత్రమే ఇది ఉంటుంది. మనకి ఏది నష్టం అంటే మళ్ళీ రెన్యువల్ చేయించుకోవాలన్నమాట. అది మనకి సమాప్తం కానీ నష్ట భయాలను రిజర్వ్ కవర్ అనేది చూపించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు రాసుకుని సరిపోతుంది. సమాప్తం కానీ నష్ట భయాలను రిజర్వ్ అని చెప్పేసి కింద పాయింట్లు అవసరం ఏం లేదు. అదేవిధంగా
కమిషన్ ఆల్రెడీ అక్కడ మనకి షెడ్యూల్లో ఉంటాయి. కమిషన్ బీమా కంపెనీలు చెల్లించే కమిషన్ దేని మీద చెల్లిస్తాయండి? ప్రత్యక్ష వ్యాపారంపై కమిషను, ఆమోదించిన పునర్భీమాలపై కమిషను, వదులుకున్న పునర్భీమాలపై సరెండర్స్ మాట పునర్భీమాలపై భీమాలపై కమిషన్. అంటే ఈ విధంగా కమిషన్లు చెల్లిస్తే అంటే కంపెనీలకి మధ్య మీడియేషన్ చేసినప్పుడు కానీ ఆ తరహాల మాట. ప్రత్యక్ష వ్యాపారంపై కమిషన్ అంటే బీమా కంపెనీలు ఏజెంట్లు నియమించుకొని ఏజెంట్లు పాలసీలు చేయడం ద్వారా వాళ్ళ కమిషన్ అనేది శాలరీ రూపంలో ఇవ్వడం జరిగింది. అది నెక్స్ట్ వచ్చేసరికి సర్వేయర్లు లేదా నష్టం మదింపు చేసే వారికి చెల్లించే మొత్తం. ప్రమాదం జరిగినప్పుడు దాన్ని అంచనా వేయడానికి నియమించిన సర్వేయర్లు లేదా నష్టం మదింపు చేసే వారికి చెల్లించే మొత్తం 20,000 లేదా అంతకంటే మించరాదన్నమాట. పెట్టుబడులు బీమా చట్ట ప్రకారం సాధారణ బీమా కంపెనీలు మొత్తం నిధులలో 70% తక్కువ కూడా అనుమతించిన పెట్టుబడుల్లో పెట్టాలి. మిగిలిన 25% నిధులను డైరెక్టర్ల అనుమతితో పెట్టుబడి పెట్టాలన్నమాట. అంటే ఏంటంటే పెట్టుబడులు పెట్టేటప్పుడు బీమా చట్ట ప్రకారం సాధారణ బీమా కంపెనీలు మొత్తం నిధులలో 75%కి తక్కువగా గుండా అనుమతించి పెట్టుబడులు పెట్టాలి. మిగతా 25% డైరెక్టర్ల అనుమతితో పెట్టాలన్నమాట. సాధారణ బీమా కంపెనీకి సంబంధించిన ఆస్తులలో కనీసం 90% తనఖాలు అనేది ఉండాలంటే అంటే తనఖా అంటే మార్ట్గేజ్ లోన్స్ అంటాం కదా, అది అదనపు రిజర్వులు. ఏవైతే అదనపు రిజర్వులు ఉన్నాయో సముద్ర బీమాలకు అయితే వచ్చిన ప్రీమియంలో 100% సమాప్తం కాని నష్టానికి రిజర్వ్ ఏర్పాటు చేయాలన్నమాట. మర్చిపోద్దు, వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఫామ్ ఆల్రెడీ ముందు మనం చెప్పుకున్నదే 31 మార్చితో అందమయ్యే సంవత్సరానికి రెవెన్యూ ఖాతా. ఇది షెడ్యూల్స్ 4 ఉంటాయి. సంపాదించిన ప్రీమియం అనేసరికి అందులో పెట్టుబడుల లాభం నష్టం, ఇతరాలు, వడ్డీ, డివిడెండ్లు, రెవెన్యూ ఇవన్నీ ఆల్రెడీ తెలుసండి. నా తర్వాత చెల్లించిన క్లైమ్లు నికరం షెడ్యూల్ 2, కమిషన్ షెడ్యూల్ 3, బీమా వ్యాపారాన్ని నిర్వహణ ఖర్చులు 4th షెడ్యూల్ 4 వరకు ఇవన్నీ పాత. మనం ఏంటంటే ఇక్కడ ఇది సాధారణ బీమా అవ్వచ్చు, అది జీవిత బీమా అవ్వచ్చు, రెండు ఒకటేనండి షెడ్యూల్స్. సేమ్ వాటాదారుల ఖాతాకు మళ్లింపు, మహానిధులను ఇతర రిజర్వులకు మళ్లింపు. గమనిక అథారిటీ వారు చెప్పిన నియమాల ఆధారంగా భావిత లాభానికి సంబంధించినది. బోనస్ కేటాయించిన తర్వాత వచ్చిన గణిత రిజర్వుకు చెందిన మొత్తం మిగిలిన ప్రత్యేకంగా కింది వివరాలతో వెల్లడించారు. చెల్లించిన మధ్యంతర బోనస్, పాలసీదారులు కేటాయించిన బోనస్, రెవెన్యూ ఖాతాలు చూపించిన మిగులు, సర్ప్లస్ మాట. ఏ మైనస్ బి మైనస్ సి కింద ఇక్కడ చెప్తే మొత్తం సర్ప్లస్ అనేది మనకు వస్తుంది కదా, ఆ టైప్ మాట. ఇది మనకి సంబంధించిన రెవెన్యూ అకౌంట్. దానికి సంబంధించి షెడ్యూల్స్లో ఏమొస్తాయి? సంపాదించిన ప్రీమియంలోకి ఇవన్నీ వస్తాయి. ప్రత్యక్ష వ్యాపారం నుండి ప్రీమియం ప్లస్ అంగీకరించిన పునర్భీమాపై ప్రీమియం మైనస్ సీడెడ్ పునర్భీమాపై ప్రీమియం నికరం. అసప్తం కానీ అసమాప్తం కానీ నష్టం సర్దుబాటుకు సంబంధించిన రిజర్వ్. తర్వాత ఇది చెల్లించిన క్లైమ్లు అంటే అంగీకరించిన పునర్భీమా ప్లస్ చేస్తారు మైనస్ సీడెడ్ పునర్భీమా. ఇది చెల్లించిన నికర క్లైములు ప్లస్ సంవత్సరానికి చెల్లించిన క్లైములు, ఇది మైనస్ సంవత్సర ప్రారంభంలో చెల్లించవలసిన క్లైములు. కమిషన్ చెల్లించిన కమిషన్ ప్రత్యక్ష అంగీకరించిన పునర్భీమాపై కమిషన్ ప్లస్ తగ్గించిన మైనస్. ఇక్కడ గమనిక లాభం లేదా కమిషన్ ఏమైనా ఉంటే పునర్భీమా అంగీకారాలు లేదా పునర్భీమా తగ్గింపు అంకెలతో కలిపి చూపాలి. లాస్ట్ బీమా వ్యాపారానికి సంబంధించిన నిర్వహణ ఖర్చులు. ఇవన్నీ ఖర్చులండి. ఈ ఖర్చులన్నీ కూడా షెడ్యూల్ 4లో ఉంటాయి. ఉద్యోగస్తుల పారితోషికం, సంక్షేమ ఉపకరణాలు, ప్రయాణ ఖర్చులు, శిక్షణ ఖర్చులు, అద్దె రేట్లు, పనులు, మరమ్మతులు, ప్రింటింగ్ స్టేషనరీ, సమాచార ఖర్చులు, న్యాయ వృత్తిపరమైన ఖర్చులు, ఆడిటర్ ఫీజు ఖర్చులు, ఆడిటర్ సలహాదారులు లేదా ఇతరాలు, పన్నులకు సంబంధించిన విషయాలు, బీమాకు సంబంధించిన విషయాలు, యాజమాన్య సర్వీసులకు సంబంధించిన విషయాలు, ప్రకటనలు, పబ్లిసిటీ, వడ్డీ, బ్యాంకు ఛార్జీలు, ఇతరాలు తరుగుదల. ఇవన్నీ ఖర్చులు ఏదైతే ఉందో అది. ఇదండి తెలుగు మీడియానికి సంబంధించింది. ఇంగ్లీష్ మీడియానికి ఆల్రెడీ మనకి అప్పుడు కూడా చెప్పడం జరిగింది. సేమ్ అదే నోట్స్. ఆల్ ఇన్సూరెన్సెస్ అదర్ దెన్ లైఫ్ ఆర్ రిగార్డెడ్ అట్ జనరల్ ఇన్సూరెన్స్. జనరల్ ఇన్సూరెన్స్ ఈజ్ డివిడెడ్ ఇంటూ ఫైర్ ఇన్సూరెన్స్, మెరైన్ ఇన్సూరెన్స్, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, బర్గర్లీ అండ్ థెఫ్ట్ ఇన్సూరెన్స్, ఫిడెలిటీ ఇన్సూరెన్స్. ఇన్ని విధాలుగా మనకి 3 ఇంపార్టెంట్: ఫైర్, మెరైన్, యాక్సిడెంట్, థెఫ్ట్ ఇన్సూరెన్స్. ఇవి ఇంపార్టెంట్. ఫైర్ ఇన్సూరెన్స్ ఈజ్ ఏ contract of insurance in exchange of premium. The insurance company undertakes to protect a person from loss on account of fire to his property, house, ఫ్యాక్టరీ, గోడౌన్, ఇటీస్. ఏదైతే ఫైర్ యాక్సిడెంట్లు మనం చెప్పుకోవడం జరిగిందో, ఇప్పుడు అనుకోకుండా మన వ్యాపారంలో కానీ, హౌసెస్ కానీ, లేదా ఎక్కడైనా గోడౌన్స్ కానీ సడన్గా సమ్మర్ సెషన్లోని మనకి సమ్మర్ ఎప్పుడైతే వస్తున్న టైంలో ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుంది. ఆ యాక్సిడెంట్ మీద మనకి నష్టం జరగకుండా
క్లైమ్ని వసూలు చేసే అవకాశం మన ఫైర్ ఇన్సూరెన్స్ ద్వారా వస్తుంది. మెరైన్ ఇన్సూరెన్స్, సముద్రం మీద మనం ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ చేసేటప్పుడు ఏదైనా ప్రాబ్లం అనుకోకుండా షిప్ ఫైర్ అవ్వచ్చు. ఆ టైంలో మనకి లాస్ వస్తే నష్టాన్ని ఈ క్లెయిమ్ ద్వారా అదే తీసుకోవచ్చు అన్నమాట. యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, యాక్సిడెంట్స్ ఏమనుకోకుండా మన వెహికల్ మీద బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా జరిగితే ఆ క్లెయిమ్ని కలెక్ట్ చేసుకోవచ్చు. సేమ్ burglary insurance. This insurance takes care of the loss suffered by a person on account of burglary or theft. ఏదైనా దొంగతనం జరిగినప్పుడు అనుకోకుండా మన వెహికల్ ఎవరైనా తీసుకెళ్ళిపోయినప్పుడు ఆ టైంలో ఈ ఇన్సూరెన్స్ ద్వారా మనం కలెక్ట్ చేసుకోవచ్చు. ఇదండి ఫిడెలిటీ ఇన్సూరెన్స్. ఏ బిజినెస్ కన్సర్న్ మై ఇన్కర్ ఇన్సూరెన్స్ టు ది ట్రాన్సాక్షన్ ప్రాక్టీసెస్ ఆఫ్ ఐటమ్స్ ఎంప్లాయీస్ బై వే ఆఫ్ ఎంపోజ్డ్ అండ్ ఫ్రాడ్. ఫిడెలిటీ ఇన్సూరెన్స్ టేక్స్ కేర్ ఆఫ్ ఎ బిజినెస్ ఫ్రమ్ సచ్ లాసెస్. ఎక్కడైతే ఫ్రాడ్ జరుగుతుందో ఫ్రాడ్ టైంలో ఈ ఇన్సూరెన్స్ ద్వారా క్లెయిమ్ కలెక్ట్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఇవన్నీ మనకి సంబంధించిన ప్రైవేట్ సెక్టర్స్ అండి, అంటే ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్. కానీ ఈ 4 సపోర్ట్ చేస్తాయి. జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ 4 సబ్సిడరీ నేమ్స్. ఈ 4 ఇన్సూరెన్స్లో మనం పెట్టుకున్నవి. ద నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, ద న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, ద ఒరియంటల్ ఫైర్ అండ్ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్, ద యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్. అదేవిధంగా యాక్ట్ మాట, సెంట్రల్ గవర్నమెంట్ బై అమెండింగ్ ద ఇన్సూరెన్స్ యాక్ట్ 1938 allowed private companies to participate in general insurance effect from April 2002. 1933లోనే మనకి ప్రైవేట్ కంపెనీలు పార్టిసిపేట్ చేసే విధంగా చట్టాన్ని రూపొందించడం జరిగింది. చూడండి, ఇవి ఇంపార్టెంట్ అండి. అడుగుతాడు సాధారణ బీమా రకాలు రాయండి అని చెప్పేసి, ఆ టైంలో ఇది రాయాలి. ఏది ఫైర్ బీమా, అగ్ని బీమా, సముద్ర బీమా, ప్రమాద బీమా, దొంగతనం జరిగినప్పుడు అదే ఆ బీమా మాట, మోసం జరిగినవన్నీ 3 ఇంపార్టెంట్. ఇదండి మనకు సంబంధించిన ఇంగ్లీష్లోని నోట్స్. జనరల్ ఇన్సూరెన్స్ 4th యూనిట్. అదేవిధంగా ప్రైవేట్ కంపెనీలు కొన్ని ఇక్కడ ఇచ్చాడు. ఐసిఐసిఐ కావచ్చు, ఐఎఫ్సిఐ, బజాజ్, హెచ్డిఎఫ్సి, చోళా ఫైనాన్స్, టాటా, రిలయన్స్, ఇవన్నీ ప్రైవేట్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్ అన్నమాట. ఇవన్నీ ఆల్రెడీ ముందు రాసుకున్నవే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. రిజర్వ్ ఫర్ అన్ఎక్స్పెక్టెడ్ రిస్క్స్, ఏమైనా రిస్క్స్ ఉంటే దీని ద్వారా మనం భర్తీ చేసుకోవచ్చు. ఎడిషనల్ రిజర్వ్, కమిషన్ అండ్ పాలసీస్, అన్ని షెడ్యూల్స్ అండి. ఈ షెడ్యూల్స్ ఎక్స్పెన్సెస్, పేమెంట్ ఆఫ్ క్లైమ్స్, ఆ షెడ్యూల్స్ అన్ని ఇందులో వస్తాయి. ఇవన్నీ నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదంటే ముందు క్లాస్లో ఇవన్నీ చెప్పడం జరిగింది. అవి రిపీటెడ్గా వస్తాయి. ఇప్పుడు చూడండి, ప్రిపరేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఆఫ్ జనరల్ ఇన్సూరెన్స్ అన్నట్టు. అది చేసేటప్పుడు ఫస్ట్ మనకి ఎంగల్ రెవెన్యూ అకౌంట్ ఫర్ ద ఇయర్, రెవెన్యూ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్. రెవెన్యూ అకౌంట్ ఆల్రెడీ మీకు తెలుసు. ప్రీమియం ఎర్నడ్ షెడ్యూల్ 1, అదేవిధంగా క్లైమ్డ్ ఇంకర్డ్ షెడ్యూల్ 2, కమిషన్ షెడ్యూల్ 3, ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ షెడ్యూల్ 4. ఇలా మనకి అన్ని విధాలుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫామ్ BRE కానీ, ఫామ్ BPL కానీ. ఆర్ అంటే రెవెన్యూ అకౌంట్ అని, ఫామ్ బిలో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని, ఫామ్ BS అంటే బ్యాలెన్స్ షీట్ అని గుర్తుపెట్టుకోండి. సేమ్ అప్రోప్రియేషన్స్ ఏవైతే ఉన్నాయో వినియోగాలు అన్నమాట. అదేవిధంగా ఇది సేమ్ ఫార్మేట్ అండి. అక్కడదా ఆ యూనిట్లో ఉన్నదా ఈ యూనిట్లో ఫార్మేట్లు అంతే. అవి వచ్చేసి వచ్చినట్టే. సేమ్ ప్రీమియం ఎర్నడ్ షెడ్యూల్ 1, షెడ్యూల్ 2 క్లైమ్ ఇంకర్డ్. ఏదైతే అది యాడ్ చేయాలా లెస్ చేయాలని ఇక్కడ ఉన్నాయి చెప్పాను. కమిషన్ సేమ్, కమిషన్ పెయిడ్ అయితే అది ఏం చేయాలి, అవుట్ స్టాండింగ్ కమిషన్ ఉంటే ఏం చేయాలి. నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ షెడ్యూల్ 4. ఇంకేమైనా వస్తాయండి ఏమీలో. ఇదండి మనకు సంబంధించిన ఇంతవరకు థియరీ నోట్స్. ఇంతటితో మనకి థియరీ అయిపోయింది. లెక్కలు 4 ఉన్నాయండి. చెప్తే 5th యూనిట్ కంప్లీట్ అయిపోద్ది. ఇదండి. ఓకే, మన ఛానల్ని మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఇంకా ఎక్కడైనా క్లాసులు జరగలేనట్టయితే. ఓకే, మీ మిగతా కాలేజీలు ఉండొచ్చు కదా. థ్యాంక్ యూ సో మచ్.